సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమంజలి. సో మా కార్యక్రమాలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీరు మా ప్రోగ్రాంలన్నీ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. మాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ మనం రాజకీయ విశ్లేషణ చేస్తున్నాం. ముఖ్యంగా ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాం. ఇందులో భాగంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మీద మనం ఈరోజు రాజకీయ విశ్లేషణ చేస్తున్నాం. అయితే విశాఖ ఉత్తరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగింది. 2009 సంవత్సరంలో ఇప్పుడు నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ జరిగింది. సో అందులో భాగంగా విశాఖ ఉత్తరం అనేది ఏర్పడింది. విశాఖ ఉత్తరం జరిగినటువంటి ఆ మొదటి ఎలక్షన్స్లో 2009లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు తైనాల విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే అన్యూయంగా ఉత్తర నియోజకవర్గంలో ప్రజారాజ్యం 2వ పొజిషన్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 3వ పొజిషన్లో ఉంది. అది ఆశ్చర్యచకితం చేసింది అందరికీ కూడా. సరే 2014 సంవత్సరం వచ్చేప్పటికి పొత్తు కుదిరింది. బీజేపీకి, టీడీపీకి, జనసేనకి పొత్తు కుదిరినప్పుడు పొత్తులో భాగంగా ఈ ఉత్తర నియోజకవర్గాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతుల్లో పెట్టారు. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఆయన ఆ ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచారు. ఎందుకంటే కూటమి హవా ఆ రోజు బాగా ఉంది కాబట్టి గెలిచారు. గెలిచిన తర్వాత 2019కి వచ్చేప్పటికి ఈ కూటమి విచ్ఛిన్నమైంది. జనసేన వేరుగా పోటీ చేసింది, టీడీపీ వేరుగా పోటీ చేసింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు, అలాగే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు వలస వచ్చారు. ఆయన భీమిలి నుంచి వచ్చారు. వచ్చి ఇక్కడ పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశారంటే 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి కేడర్ని పెంచుకోలేకపోయింది. బలమైన నాయకుడు కూడా ఎవరూ లేరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గంటా శ్రీనివాసరావుని భీమిలి నుంచి తెచ్చి ఇక్కడ పోటీ చేయించారు. పోటీ చేయిస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రపంచం వీచింది. కానీ హుద్హుద్ తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా చాలా నేరో మార్జిన్లో గంటా శ్రీనివాసరావు కేకే రాజు మీద గెలవటం జరిగింది. అయితే ఈ గెలిచిన తర్వాత కేకే రాజు ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. కరోనా సమయంలో తర్వాత మిగతా సమయాల్లో ప్రతిరోజు కూడా గడప గడపకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి చేతనైనంత వరకు రాష్ట్ర ఆర్థిక సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరేటట్టుగా చేయడంలో ఈయన సఫలీకృతమయ్యారు. నియోజకవర్గాన్ని అయితే వదిలిపెట్టలేదు. దాంతో ప్రజలందరికీ కూడా ఈయన మీద ఒక సింపతి ఉంది. అంటే ఒకసారి ఓడిపోయారు ఈయన, మరొకసారి మంచి మనిషి, ఈయనకి అవకాశం ఇవ్వాలి, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల మనిషి అనేటువంటి భావం ఈయన మీద ఏర్పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్కి వచ్చేప్పటికి కేకే రాజు వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ కూటమిలో భాగంగా బీజేపీకి ఈ ఉత్తరాన్ని అలర్ట్ చేశారు. ఈ ఉత్తరం ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా చాలా మంచి పేరు ఉంది. ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో అనేక సమస్యలను ఈయన ఎత్తారు. అలాగే విశాఖపట్నంలో ఉండేటువంటి అనేక విషయాలు కూడా ఈయన ఫోకస్ చేయడం జరిగింది. ఈయన కూడా ప్రజల్లో తిరుగుతారు, ప్రజల్లో మమేకం అవుతారు, ఎవరు ఇన్విటేషన్ ఇచ్చినా కూడా వెళ్ళి ఆ ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. కాబట్టి ఈయన కూడా ప్రజల మనిషి, కలుపుగోలుగా ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అనేక సర్వేలు చెప్పుతున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అంటే మీకు మరొకసారి చెప్తున్నాను, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు కూడా హవా నడుస్తున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా గట్టిగా ఉంది. అందులో విశాఖపట్నంలో ఈ హవా చాలా గట్టిగా ఉంది. కాబట్టి ఇటువంటి హవాలో ఈ వేవ్లో మరి కేకే రాజు ఎంతవరకు తట్టుకోగలరు అన్నది రాజకీయ విశ్లేషకులు చాలామంది విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింపతినే కాకుండా కేకే రాజుకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణంగా బేసికల్గా వాళ్ళు ఏంటంటే బీజేపీకి ఓటు వేయరు. ఆ ఓట్లన్నీ కూడా కేకే రాజుకి సాలిడ్గా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయాలు కానీ, పెన్షన్స్ వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, తర్వాత అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ ఇలాంటి అనేక పథకాలు
ప్రవేశపెట్టింది. ఈ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఈ ఉత్తరంలో కూడా ఉన్నారు. ఈ ఉత్తరంలో ఉన్నటువంటి వాళ్ళలో, ఈ లబ్ధి పొందిన వాళ్ళలో కనీసం 45% నుంచి 50% వరకు ఓటు గనక కేకే రాజుకి పడి, అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్, అలాగే ముస్లిమ్స్ ఓట్స్ కూడా సాలిడ్గా పడినట్టయితే ఈయన గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా మనం భావించవచ్చు. అయితే విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ఆయనకి గతంలో కూడా టీడీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పుడు గెలిచారు ఆయన. ఇప్పుడు ఏంటంటే టీడీపీతో పాటు జనసేన కూడా ఇక్కడ బలంగా ఉంది. సో జనసేన నుంచి కూడా ఓటు ట్రాన్స్ఫర్ కనుక విష్ణుకుమార్ రాజు కనుక జరిగినట్టయితే విష్ణుకుమార్ రాజుకి గెలుపు నల్లేరు మీద నడకలాగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి అంశాలు ఇద్దరు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. క్షత్రియ సామాజిక వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న దాని మీద కూడా వీళ్ళ గెలుపు కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వచ్చేప్పటికి మురళీనగర్ రెసిడెన్షియల్ జోన్ వచ్చేప్పటికి ఇక్కడ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఈ క్లాస్ పీపుల్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు అన్నది కూడా ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా విజయానికి కేంద్రీకృతంగా అంశంగా భావించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరంలో బర్మా క్యాంపు, బర్మా కాలనీ ఉంది. ఇది బర్మా కాలనీ 2 చోట్ల ఉంది. సో వీళ్ళ ఓట్లు చాలా కీలకమైనవి. వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే విజయ దుందుబి మోగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటు ఎటు టర్న్ అవుతుందని కూడా చివరి క్షణం వరకు కూడా మనం చెప్పలేం. లాస్ట్ పోలింగ్ డేట్ ముందు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సర్వేలు చెప్తున్న దాన్ని బట్టి విష్ణుకుమార్ రాజుకి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఒక విధంగా కొంతమంది గెలుపు కూడా సాధ్యమని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎడ్జ్లో ఉంది. ఈ ఎడ్జ్లో ఏమవుతుందంటే మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఉత్కంఠభరితమైనటువంటి పోటీ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైనటువంటి మరొక మలుపు ఏంటంటే పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అంటే వృద్ధులు కానీ వీళ్ళు కానీ కొంతమంది పోస్టల్ బ్యాలెట్ కనుక చేసినట్టయితే పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా విష్ణుకుమార్ రాజుకి అనుకూలంగా ఉండేటువంటి అంశంగా భావిస్తున్నారు. కాబట్టి ఎవరు గెలిచినా కూడా చివరి వరకు కూడా పోటీ ఉంటుంది. మార్జిన్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో వీస్తున్నటువంటి ఈ హవా, ఎన్డీఏ కూటమి హవా కనుక బలంగా వీచినట్లయితే ఆ హవాలో మెజారిటీలు కూడా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇది ఉత్కంఠమైనటువంటి పోటీకి దారితీసేటువంటి విషయం. మరి ఫలితం చివరి వరకు కూడా అందరినీ కూడా నరాలు తెంచేటువంటి టెన్షన్కి గురి చేస్తుందని ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను భావిస్తున్నాను. మరి పోలింగ్ జరిగే రోజున ఫలితం ఎలా ఉంటుందో సామాన్య ప్రేక్షకులాగా మనం వేచి చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.